హాయ్ అండి. ఈరోజు నేను బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్స్ప్లెయిన్ ఎస్ఆర్ రంగనాథన్స్ కాంట్రిబ్యూషన్ టు ది థియరీ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. ఫస్ట్ మనం ఎస్ఆర్ రంగనాథన్ గురించి కొన్ని పాయింట్స్ రాద్దాం. ద ఫుల్ నేమ్ ఆఫ్ రంగనాథన్ ఈజ్ షియాలి రామామిత్ర రంగనాథన్. షియాలి రామామిత్ర రంగనాథన్. హీ ఈజ్ ఏ టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. చాలా సింపుల్గా రాసుకుందాం. ఫస్ట్ ఆయన ఫుల్ నేమ్ రాసాం, తర్వాత ఆయన మ్యాథమెటిక్స్లో టీచర్ అని రాసాం. నెక్స్ట్ హీ హ్యాస్ డిజైన్ కొలన్ క్లాసిఫికేషన్. ఆయన కొలన్ క్లాసిఫికేషన్ని డిజైన్ చేశారు. ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కొలన్ క్లాసిఫికేషన్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1933. ఆయన కొలన్ క్లాసిఫికేషన్ డిజైన్ చేశారు కదా, దాని యొక్క ఫస్ట్ ఎడిషన్ అనేది 1933లో పబ్లిష్ అయింది. ఇన్ 1931 హీ పబ్లిష్డ్ హిస్ 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్. 1931లో 5 laws ఆయన పబ్లిష్ చేశారు. హిస్ థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ వేర్ పబ్లిష్డ్ ఇన్ ప్రొలిగోమెనా టు లైబ్రరీ క్లాసిఫికేషన్ ఇన్ ద ఇయర్ 1937. 1937 అనే ఇయర్లో ఆయన యొక్క థియరీస్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ని పబ్లిష్ చేశారనమాట. అదే దాని పేరు ఏంటంటే ప్రొలోగమెనా ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. దాని యొక్క థర్డ్ అడ్వాన్స్డ్ వర్షన్ 1967లో పబ్లిష్ అయింది. ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ప్రొలిగమెనా టు లైబ్రరీ క్లాసిఫికేషన్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1967. నెక్స్ట్ మనం ఏం రాస్తామంటే హీ ఫార్ములేటెడ్ 11 laws, 43 canons, 13 postulates, 4 principles for facet sequence and 18 principles for helpful sequence and 9 devices. రంగనాథన్ 8 laws అంటే తెలుసు కదా మనకి, అదే 11 laws ఫార్ములేట్ చేశారు. అలాగే 43 canons ఆర్ నథింగ్ బట్ రూల్స్ అన్నమాట. ఇప్పుడు లైబ్రరీ క్లాసిఫికేషన్లో చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఎలా చేయాలనేటటువంటి రూల్స్, అటువంటివి 43 ఫార్ములేట్ చేశారు. అలాగే 13 పాస్టులేట్స్ అంటే నథింగ్ బట్ థియరీస్ ఆర్ బిలీఫ్స్ అన్నమాట. అటువంటి పాస్టులేట్స్ ఆయన 13 ఫార్ములేట్ చేశారు. అలాగే 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫేసెట్ సీక్వెన్స్ ఎన్ని అంటే 4. అలాగే 18 ప్రిన్సిపల్స్ ఫర్ హెల్ప్ఫుల్ సీక్వెన్స్ అండ్ 9 డివైజెస్. సో టోటల్గా 11 laws, 43 canons, 13 postulates, 4 principles for facet sequence and 18 principles for helpful sequence and 9 devices. And he is also titled as father of library science in India. ఆయన ఇండియా యొక్క లైబ్రరీ సైన్స్ యొక్క ఫాదర్గా ఆయన్ని పిలువబడతారు అనమాట. ఆయన్ని ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇండియాలో అలా పిలుస్తారనమాట రంగనాథన్ని. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే ఫుల్ నేమ్ వచ్చి షియాలి రామమిత్ర రంగనాథన్. ఆయన మ్యాథమెటిక్స్లో టీచర్. ఆయన కొలన్ క్లాసిఫికేషన్ని డిజైన్ చేశారు. దాని యొక్క ఫస్ట్ ఎడిషన్ అనేది 1933లో పబ్లిష్ అయింది. దాని యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది 1937లో, అదే ప్రొలెగ్మెనా టు లైబ్రరీ క్లాసిఫికేషన్, దాని యొక్క థర్డ్ ఎడిషన్ వచ్చి 1967లో పబ్లిష్ అయింది. ఆయన ఒక 11 laws, 43 canons, 13 postulates, 4 principles for facet sequence, 18 principles for helpful sequence and 9 devices ఫార్ములేట్ చేశారని రాసాం. లాస్ట్గా ఆయన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా అని రాస్తాం. ఇది ఎస్ఆర్ రంగనాథన్ గురించి. తర్వాత ఆయన చెప్పినటువంటి బేసిక్ లాస్, ఫండమెంటల్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చెప్పినటువంటి బేసిక్ లాస్ ఏంటంటే ఇవి ఏం చేస్తాయంటే దీస్ లాస్ గవర్న్ ది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. మనిషి యొక్క ఆలోచనలు, ఈ క్లాసిఫైర్ యొక్క ఆలోచన విధానాన్ని గవర్న్ చేసే లాసే ఈ బేసిక్ లాస్ అనమాట. ఫస్ట్ లా వచ్చేసి లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో దీస్ లాస్ లిస్టెడ్ ఇన్ క్లాసికల్ వర్క్స్ లైక్ న్యాయకోశ ఆర్ అప్లికబుల్ టు రిసాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. ఒక వివిధ రకాలైన సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు కదా, సర్టెన్ సిచ్యువేషన్స్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడం కోసం అప్లికబుల్ అయ్యేటటువంటి లాసే ఇవి. ఇది ఎటువంటి క్లాసికల్ వర్క్స్ అంటే న్యాయకోశ, ఇటువంటి వర్క్స్లో
ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసేదే లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. లా ఆఫ్ ఇంపార్షియాలిటీ. లా ఆఫ్ ఇంపార్షియాలిటీ అంటే ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు బిట్వీన్ టూ ఫేసెట్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి టూ ఫేసెట్ అంటే నథింగ్ బట్ కాంపనెంట్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్. ఆ బేసిక్ సబ్జెక్ట్ యొక్క కాంపనెంట్స్లో ఆప్షన్స్ ఉన్నప్పుడు ద నీడ్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఏం చెప్పారంటే వేర్ ద ఆప్షన్స్ ఆర్ ఈక్వల్ బిట్వీన్ టూ ఫేసెట్స్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ or where the needs of different groups of users are equal importance. లా ఆఫ్ ఇంపార్షియాలిటీ ఎప్పుడు యూజ్ అవుతుందంటే యూజర్స్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యూజర్స్కి ఎవరికైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందో, సమాన ప్రాముఖ్యత ఉందో, అప్పుడు ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి ఫేసెట్స్, సబ్జెక్ట్ యొక్క ఫేసెట్స్లో ఈక్వల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, లేదు అంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యూజర్స్, నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ లా ఆఫ్ సిమెట్రీ. లా ఆఫ్ సిమెట్రీ ఏం చెప్తుందంటే ఇఫ్ వన్ ఈస్ గివెన్ వెయిట్ ఇన్ సమ్ కంటెక్స్ట్ ద అదర్ ఆల్సో షుడ్ బి గివెన్ కరస్పాండింగ్ వెయిట్. ఒకదానికి మనం వెయిట్ ఇచ్చినప్పుడు ఏదో ఒక కంటెక్స్ట్లో ఇంకొక దానికి కూడా మనం దానికి కరస్పాండింగ్ వెయిట్ని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తుంది లా ఆఫ్ సిమెట్రీ. లా ఆఫ్ పార్సిమోనీ, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది షార్ట్ క్వశ్చన్గా కూడా మనకి యూజ్ అవుతుంది. లా ఆఫ్ పార్సిమోనీ ఏం చెప్తుందంటే వెన్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ద వన్ దట్ బ్రింగ్స్ ఇన్ ఓవరాల్ ఎకానమీ ఆఫ్ మ్యాన్ పవర్, మెటీరియల్, మనీ అండ్ టైమ్ కన్సిడర్డ్ టుగెదర్ విత్ ప్రాపర్ వెయిటేజ్ ఈజ్ టు బి ప్రిఫర్డ్. ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఏదైతే మనకి ఓవరాల్ ఎకానమీ ఆఫ్ మ్యాన్ పవర్, మెటీరియల్, మనీ, టైం అంటే సమయం, మనీ అంటే డబ్బు, మెటీరియల్ అంటే తెలుసు కదా మెటీరియల్, మ్యాన్ పవర్ మానవ శక్తి, వీటన్నిటినీ కన్సిడర్ చేసుకున్నప్పుడు దేనికి ప్రాపర్ వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పేదే లా ఆఫ్ పార్సిమోనీ. ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఏదైతే ఓవరాల్ ఎకానమీ ఆఫ్ మ్యాన్ పవర్లో, మెటీరియల్లో, మనీలో, టైంలో ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ద వన్ దట్ బ్రింగ్స్ ఇన్ ఓవరాల్ ఎకానమీ ఆఫ్ మ్యాన్ పవర్, మెటీరియల్, మనీ అండ్ టైమ్ కన్సిడర్డ్ టుగెదర్ విత్ ప్రాపర్ వెయిటేజెస్ టు బి ప్రిఫర్డ్. వీటన్నిటిలో మ్యాన్ పవర్లో, మెటీరియల్లో, మనీలో, టైంలో ప్రాపర్ వెయిటేజ్ ఇచ్చేదానికి మనం ప్రిఫర్ చేస్తామని లా ఆఫ్ పార్సిమోనీ చెప్తుంది. లా ఆఫ్ ఆస్మోసిస్. లా ఆఫ్ ఆస్మోసిస్ ఏం చెప్తుందంటే వెన్ ఏ లైబ్రరీ ఆప్ట్స్ ఫర్ ఏ చేంజ్ ఇన్ ద క్యాటలాగ్ కోడ్. ఎప్పుడైతే లైబ్రరీ అనేది క్యాటలాగ్ కోడ్లో చేంజ్ని ఆప్ట్ చేసుకుంటుందో అప్పుడు లా ఆఫ్ ఆస్మోసిస్ యూజ్ అవుతుంది. లా ఆఫ్ లోకల్ వేరియేషన్. దేర్ షుడ్ బి ప్రొవిజన్ ఫర్ ది యూజర్స్ టు సెక్యూర్ రిజల్ట్స్ ఆల్టర్నేటివ్ టు దోస్ ఫర్ జనరల్ యూజ్. ఎప్పుడైతే యూజర్స్కి secure the results alternative to those for general use. యూజర్స్కి ఎటువంటి ప్రొవిజన్ ఉండాలండి, ఎటువంటిదంటే టు సెక్యూర్ రిజల్ట్స్ ఆల్టర్నేటివ్ టు దోస్ ఫర్ జనరల్ యూజ్. జనరల్ యూజ్కి ఆల్టర్నేటివ్గా ఉండేటటువంటి రిజల్ట్స్ని కూడా సెక్యూర్ చేసుకోవాల్సినటువంటి ప్రొవిజన్ ఉండాలి యూజర్స్కి అని చెప్పే రూలే లా ఆఫ్ లోకల్ వేరియేషన్. అలాగే ఆయన చెప్పినటువంటి ఫండమెంటల్ లాస్, ఇవి చాలా ఇంపార్టెంట్. 5 ఫండమెంటల్ లాస్ ఆయన చెప్పారు. ఆయన ఫార్ములేట్ చేసింది 1928లో, తర్వాత దాన్ని బుక్గా పబ్లిష్ చేసింది అయితే 1931లో. Ranganathan formulated 5 laws of library science in 1928 and published as a book 5 laws of library science in 1931. They are capable of resolving any problem arising in library science, library service and library practice. ఇవి లైబ్రరీ సైన్స్లో, లైబ్రరీ సర్వీస్లో, అలాగే లైబ్రరీ ప్రాక్టీస్లో ఎరేజ్ అయ్యేటువంటి ఏ ప్రాబ్లంలైనా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. ఆ 5 laws ఏంటి అంటే books are for use, every reader his or her book, every book its reader, save the time of the reader, library is a growing organism. I repeat, books are for use, every reader his or her book, every book its reader, save the time of reader, library is a growing organism. నెక్స్ట్ ఆయన ఫార్ములేట్ చేసిన కెనాన్స్ ఏంటి అంటే కెనాన్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా.
ట్రీ ఆఫ్ పోర్ఫిరీ. ఈ మనం హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. ఇందులో పోర్ఫిరీ అంటే ఏంటి అంటే డివైడింగ్ ఇంటూ 2 classes at every step was considered to be the best way of classification at one time. ఒక క్లాసిఫికేషన్ చేసే టైంలో బెస్ట్ వే ఏంటి అంటే ఆ క్లాసెస్ని 2గా డివైడ్ చేయాలి ప్రతి స్టెప్లో అని చెప్పేదే ట్రీ ఆఫ్ పోర్ఫిరీ. ఎవ్రీ స్టెప్ మస్ట్ బి బేస్డ్ ఆన్ సింగిల్ ప్రిన్సిపల్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఫర్ డివిజన్. ఇక్కడ ప్రతి స్టెప్ అనేది ఒక సింగిల్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉండాలి. అలాగే కోఆర్డినేట్ క్లాసెస్ మస్ట్ బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. కోఆర్డినేట్ క్లాసెస్ మ్యూచువల్గా ఎక్స్క్లూజివ్గా ఉండాలి. కోఆర్డినేట్ క్లాసెస్ మస్ట్ బి కలెక్టివ్లీ ఎగ్జాస్టివ్. ఆ కోఆర్డినేట్ క్లాసెస్ కలెక్టివ్గా ఎగ్జాస్టివ్గా ఉండాలి. ఆ క్యానన్స్ని హీ ఫార్ములేటెడ్ 43 canons ఫర్ ఆల్ ది 3 planes ఆఫ్ క్లాసిఫికేషన్. ఆయన 3 planes ఆఫ్ క్లాసిఫికేషన్లో 43 canons ఫార్ములేట్ చేశారు. ఆ 3 planes ఏంటంటే canons ఫర్ ఐడియా ప్లేన్, canons ఫర్ నొటేషనల్ ప్లేన్, canons ఫర్ వెర్బల్ ప్లేన్. ఆ canons యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే canons of differentiation, canons of relevance, canon of ascertainability, canon of permeance. Next, canons for succession of characteristics, canons for array, canons for chain, canons for filiatory sequence. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే కెనన్స్ ఫర్ ఐడియా ప్లేన్ కిందకి వస్తాయి. అలాగే కెనన్స్ ఫర్ వెర్బల్ ప్లేన్లోకి వస్తే 4 canons: కెనన్ ఫర్ కంటెక్స్ట్, కెనన్ ఫర్ ఎన్యూమరేషన్, కెనన్ ఆఫ్ కరెన్సీ, కెనన్ ఆఫ్ రెటిసెన్స్. అలాగే కెనన్స్ ఫర్ నొటేషన్ ప్లేన్లో తీసుకున్నట్లయితే ఇక్కడ మనం it deals with determination of type of notation, removal of synonyms and homonyms, various mnemonics, extrapolation and interpolation, provision for construction of book numbers. 24 canons formulated for notational plane or further divided. ఓకే, ఇందులో మెయిన్గా చూసుకుంటే 24 canons ఫార్ములేట్ చేశారు నోటేషన్ ప్లేన్లో అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, postulates of fundamental characteristics. ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే అరిస్టోటల్ అనే ఆయన ఈ categories to express the classes of being terms used to express being, ఈ టర్మ్ని ఫస్ట్ యూజ్ చేసింది అరిస్టోటల్. రంగనాథన్ బిలీవ్స్ దట్ మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 వెరీ బ్రాడ్ కేటగిరీస్. ఈయన రంగనాథన్ ఏం నమ్ముతారంటే ప్రతి సబ్జెక్ట్ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అనేవి 5 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. అవే పర్సనాలిటీ, మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం. ఏంటి పర్సనాలిటీ, మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం. దాన్నే షార్ట్గా PMEST అని చెప్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫేసెట్ సీక్వెన్స్ 1964లో ఆయన 5 ప్రిన్సిపల్స్ గురించి చెప్పారు. అవే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫేసెట్ సీక్వెన్స్. అవి ఏంటి అంటే వాల్ పిక్చర్ ప్రిన్సిపల్, హోల్ ఆర్గన్ ప్రిన్సిపల్, కౌ హాఫ్ ప్రిన్సిపల్, యాక్ట్ అండ్ యాక్షన్ యాక్టర్ టూల్ ప్రిన్సిపల్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్ప్ఫుల్ సీక్వెన్స్. ఫైనలీ సమ్మప్ చేస్తే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎస్ఆర్ రంగనాథన్ గురించి కొన్ని పాయింట్స్ చాలా సింపుల్గా రాసిన తర్వాత ఆయన చెప్పినటువంటి బేసిక్ లాస్ ఏం చెప్పారు? బేసిక్ లాస్: లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, లా ఆఫ్ ఇంపార్షియాలిటీ, లా ఆఫ్ సిమెట్రీ, లా ఆఫ్ పార్సిమోనీ, లా ఆఫ్ ఆస్మోసిస్, లా ఆఫ్ లోకల్ వేరియేషన్ గురించి చెప్పారు. అలాగే ఫండమెంటల్ లాస్, 5 ఫండమెంటల్ లాస్ తెలుసు కదా మనకి. బుక్స్ ఆఫ్ యూస్, ఎవ్రీ రీడర్ హిస్ ఆర్ హర్ బుక్, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, సేవ్ ద టైమ్ ఆఫ్ రీడర్, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం రాస్తాం. నెక్స్ట్ ఆయన యొక్క కెనన్స్ ఏంటి? ట్రీ ఆఫ్ పోర్ఫిరీ గురించి రాసేసిన తర్వాత 3 ప్లేన్స్ గురించి: కెనన్స్ ఫర్ ఐడియా ప్లేన్, కెనన్స్ ఫర్ వెర్బల్ ప్లేన్, కెనన్స్ ఫర్ నోటేషనల్ ప్లేన్. కెనన్స్ తర్వాత postulates of fundamental characteristics. fundamental categories ఏంటి? PMEST: personality, matter, energy, space, time. next, principle of facet sequence: wall picture principle, whole organ principle, cow half principle, act and action actor tool principle, principle of helpful sequence. Thank you.